హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెస్ తెలుగు. సో మనం అయితే చాలా రోజులు పెట్టి వీడియో అయితే తీయలేదు అనమాట. సో మనకి పిల్లలు అయితే వస్తుంది అనమాట. సో ఈరోజు నైట్ రావాల్సింది కానీ రాలేదు. సో రేపు మార్నింగ్ అయితే వస్తాయి. సో నేను తెల్లవారి నుండి ఏవైతే మనకి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏవైతే మొత్తం చేసినా అవన్నీ చూపించబోతున్నాను. సో మార్నింగ్ నుండి ఏవైతే నేను స్టెప్ బై స్టెప్ చేసిన అవన్నీ కూడా ఒక షార్ట్ వీడియో ఉంటాయి. సో దీనికన్నా ముందు ఆ షార్ట్ వీడియో చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో దాని తర్వాత ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి పండగ పోయిన తర్వాత పిల్లలు వస్తాయని చెప్పారు అనమాట. సో పిల్లలు వస్తాయని చెప్తే మనం అన్ని సీలింగ్లు మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం నీట్గా కట్టుకోవాలి. ఇప్పుడైతే మొత్తం మనం రంబూడింగ్లు ఏవేవి చేసాము మొత్తం టోటల్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అనమాట. సో అది వీడియో ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇటు ఒక బూడింగ్ కట్టాము. సో అలాగే ఇటు పక్క 2 బూడింగ్లు కట్టాము. సో ఏ విధంగా సీలింగ్ కట్టాము ఇవన్నీ మీకు చూపిస్తాను అనమాట. సో బయట పక్క లోపల పక్క పట్టాలు ఉండాలి. సో ఇది వచ్చి లోపల పట్ట అనమాట. ఈ 8 కట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సో బూడింగ్లు ఏ విధంగా ఉంటాయో చూడండి మీరు ఒకసారి అయితే. సో ఈ విధంగా ఎంత పెద్ద బూడింగ్లు అయితే కట్టుకోవాలన్నమాట. మినిమం 1500 పిల్లలు అయితే దీంట్లో దించుతాము. సో ఈ విధంగా కట్టుకోవాలి. సో సీలింగ్ వచ్చి ఈ విధంగా అనమాట. సో అది అక్కడ మన లైట్ ఒకటి కింద దించుకున్నాం. ఎలక్ట్రిషన్ మొత్తం టోటల్ అని చేసుకున్నాం. ఇప్పుడు సో దీంట్లో 2 బూడింగ్లు కట్టామన్నమాట. సో అది సైడ్ పట్ట మొత్తం లోపల బయట మొత్తం పట్టలు కట్టుకోవాలి. సో దాని తర్వాత మనకు వచ్చి ఈ బూడింగ్ చేసింది పేపరింగ్ అన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాం. సో పిల్లలు ఎప్పుడు వస్తే అప్పుడు డైరెక్ట్ దించుకొని మనం అయితే లోపల చెక్కలు వేసుకొని మన హీట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో అదనమాట. దానికన్నా ముందు అయితే ఇవి నేను ఏం చేశానంటే మార్నింగ్ కొత్త రొమ్ములు. సో దీంట్లో కెమికల్స్ ఏమైనా ఉంటాయని ఆల్రెడీ మొత్తం మనము ఈ రొమ్ములకి ఏం చేయాలంటే ఆ మొత్తం అన్నీ ముందే హీట్ ఇచ్చాను అనమాట. పొగ దాంట్లో ఏమైనా కెమికల్స్ ఏమైనా ఉన్నా సరే మొత్తం కాలిపోయి పొగ అనేది బయటకు వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. సో అదైతే చేసాము. దాని తర్వాత వచ్చి సో సీలింగ్లు అయితే ఈ విధంగా కట్టాము. సో బూడింగ్ కూడా ఎంత పెద్దగా కట్టుకున్నాము. సో ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఖచ్చితంగా కూడా. సో ఇది బూడింగ్ అయితే. సో ఇదనమాట. సో ఈ విధంగా మనం అయితే రెడీగా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాం అనమాట. సో దానికి మనం హీట్ కోసం అయితే మనం వేరే తెచ్చుకున్నాం, అవి కూడా చూపిస్తాను. సో సీలింగ్ వచ్చి ఈ విధంగా అయితే కట్టామన్నమాట. సో అక్కడక్కడ కన్నాలు ఉంటాయి కానీ పట్టలన్నీ పాడైపోయేది కాబట్టి ఇలాగా అడ్జస్ట్ అయిపోతుంది ఈ పోటీకి. సో ఇంకా బాగా కట్టుకోవాలంటే ఇంతకుముందు ఒకసారి కట్టాను, ఆ వీడియో కూడా ఉంటుంది శీతాకాలంలో. సో ఆ వీడియో చూడండి, దాంట్లో ఇంకా బాగా కట్టాను. కానీ రంబూడింగ్ కాబట్టి మనకి ఎంత ఏరియా కావాలి కాబట్టి. సో ఇంతకుముందు ఎట్టింది ఏంటంటే బొగ్గులు పెట్టాం. ఆ బొగ్గులు పెట్టిన దాంట్లో ఏంటంటే ఒక సైడ్కి కట్టుకున్నాం బూడింగ్ ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు, రంబూడింగ్ కాబట్టి మేబీ ఇంత స్కేర్ బిట్ అవసరం కాబట్టి ఇలా కట్టుకోవాల్సి వచ్చింది. సో అక్కడక్కడ ఉన్నట్లకి మనం ఏం చేస్తామంటే ఆ గోన్లు పైన వేసుకొని అటు ఇటు లెవెల్ చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకుంటే ఇంకే ఇబ్బంది ఉండదు. సో లోపల పట్ట బయట పట్ట టోటల్గా ఈ 8 వచ్చినా పర్లేదు, ఐటీ అయితే ఇలా వచ్చినా పర్లేదు సీలింగ్కి మనకి, ఎందుకంటే సలేదు కాబట్టి. ఇంతకన్నా డౌన్గా అయితే వస్తే మనకి లోపల వాటర్ పెట్టినప్పుడు ఏదైనా ఇబ్బంది అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ అవుట్పుట్ అయితే టోటల్గా ఇలా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే అవతల పక్క చూపించారు కదా, ఇప్పుడైతే మనకి సింగిల్ బూడింగ్ చూపిస్తాను అన్నమాట ఏ విధంగా అనేది. అలాగే మనకి ఎన్ని పిల్లలు వస్తాయి, సో ఎన్ని బూడింగ్లు కట్టుకున్నాను అనేది కూడా చెప్తాను మీకు. యాక్చువల్లీ మనకి ఎన్ని పిల్లలు వస్తాయంటే సో మనకైతే 16,000 పిల్లలు కదా. సో దాన్ని అయితే 2 చేసాం అనమాట. అంటే ఏ అంటే 2 టైమ్స్ వచ్చేలా 2 బుక్లా చేసామన్నమాట ఈ బ్యాచ్కి. సో ఎలా వస్తుందో రిజల్ట్ ఇవన్నీ కూడా చూడాలి. సో దాంతోపాటు ఏంటంటే మనకి ఇది సింగిల్ బూడింగ్ ఇది. సో దీనికి ఇలా కట్టుకున్నాం. సో ఇలాగా మనం 2 సెట్లలో ప్రిపేర్ చేసుకున్నాం. యాక్చువల్లీ 5 బూడింగ్లు, ఇవి 3 బూడింగ్లు అనమాట. ఇప్పుడు మనం చూసుకుని 3 బూడింగ్. సో ఇంకా 2 బూడింగ్లు అయితే ఉన్నాయి. సో అవి ఇస్తాను. సో మనం హీట్ కోసం ఏవైతే పెడతాం అవి, సో మనం హీట్ కోసం అయితే ఇవి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇవి సరిపోవు ఇంకా, కాకపోతే ఎమర్జెన్సీ అయితే ఇవి తెచ్చుకున్నాను. ఇదిగోండి. సో ఇవైతే కొనడం జరిగిందనమాట. సో 300 పెట్టి అయితే కొన్నాను అవి కలిపి. ఇంకా కొన్ని పేపర్లు అయితే సరిపోలేదనమాట. సో తెచ్చి వేయాలి మనం, అవి కొన్ని వేసుకుంటే సరిపోద్ది. సో ఆ బూడింగ్ చూపించాను కదా, అదే 5వ బూడింగ్ అనమాట. ఇది 4వ బూడింగ్. ఇదైతే మనం నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. సో దానికైతే ఇంకా కొన్ని పేపర్లు వేయాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మన పౌల్ట్రీకి సంబంధించిన ఏ వీడియోస్ అయినా సో మన ఛానల్ వస్తుంటాయి అనమాట. సో మళ్ళీ మిగతా ఉన్న మన పిల్లలు వచ్చిన తర్వాత అయితే పెట్టుకుందాం. సో బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కొడదాం.